చేస్తే అంటే 4000 పింఛన్ చేస్తానడుగా అసలు వస్తలేదా? మొత్తమే లేదు, మా మోనికి వస్తుందని నాకు వస్తలేదు. ఎంత వస్తుంది మీ మోనికి? 2000. ఎందుకు 4000 పింఛన్ చేసి? లేదు, 4000 పింఛన్ లేదు, ఏం లేదు. మాకు ఇల్లు లేదు, తావు లేదు, భూమి కూడా లేదు, ఏది లేదు మాకు. ఇగో ఇది చేసుకుంటే కష్టం, లేకుంటే ఇంట్లో వంతనైతే పెడతాడు కూడా లేడు. 2500 ఇస్తానే కదా ఆడోళ్ళకి? అవి కూడా ఏ ఇస్తలేడు. 500 లేవు, 5 ఆతులు కూడా లేవు, ఏది లేదు. ఎట్లా ఇప్పుడు మేము గరీబోళ్ళం ఎట్లా బతాం చెప్పు నువ్వు? మనము కష్టం చేసుకుంటేనే బుక్కడు పువ్వు వచ్చాయి, లేకుంటే లేదా గవర్నమెంటే బతుండే. మాకు పేదోళ్ళకి ఏముంది ఇయ్యాలా వద్దా? మరి ఇందిరమ్మ రాజ్యం వల్ల పేదోళ్ళందరూ బాగుపడతారని తెచ్చిరు కదా, ఇందిరమ్మ రాజ్యం తెస్తున్నా అన్నాడు. ఏది తెచ్చిండా? ఇల్లు గోడలు పెట్టి నేను ఆడ ఆపిన, ఇల్లు ఇస్తుండే అంటే 5 లక్షలు ఇస్తుండే, అయ్యలే చేయలే, రేకులు వేసుకున్నాం. మరి ఆయన ఏమో నేను అన్ని చేసిన మంచి మంచి పనులు చేసిన అని చెప్పి విజయోత్సవాలు చేస్తున్నాడు, పండుగలు చేస్తుండు కదా, ఏది చేయలే. ఇంకా ఇంకేమో ఆసాంలో కాట 70 లక్షలు ఎంతో వేస్తున్నానే అంటుండట. మా ఆసండి గరీబోళ్ళకి ఏం లేదని చెప్తున్నాగా నేను. మాకు ఇల్లు లేదు, భూమి లేదు, చేసుకుంటే రెక్కల కష్టం, లేకుంటే లేదు. మొగానికి పింఛన్ వస్తే ముసలోడు ఆడింత తాగే బీడి తాగే ఆ 2000 ఉంటాయా? ఇంట్లో సంసారానికి వెళ్తుందా? మీరేం బాగా పెట్టినట్టు మమ్మల్ని చెప్పు మాట బిడ్డ చెప్పు. మాకేం లేదు, కొనుక్కొచ్చుకుంటే ఇవాళ గావ దగ్గర అన్నీ ఒడ్లు కొనుక్కొచ్చుకుందా అంటే 5000 క్వింటల్ బియ్యానికి. ఆ 7 కిలోలు వస్తాయి మాకు. ఇవి చేస్తేనే ఆమెకి ఇచ్చేదా? ఇవి చేయని ఇంట్లో అంత చూడని పోయి పెట్టడా మాకు? నువ్వు గవర్నమెంట్ ఎట్లా చదివినట్టు మమ్మల్ని? మరి ఎట్లా ఇప్పుడు మీ అందరిని మంచిగా చేస్తాని, మార్పు తెస్తా, ఇందిరమ్మ రాజ్యం తెస్తా, ప్రజాపాలన తెస్తా అని వచ్చిండు? ఏది లేదు బిడ్డ, ఏది లేదు. ఆయన గెలిచినాడు, గెలవక ముందు అంత మహిళలకు 2500 ఇస్తాడు. 20 ఆతులు కూడా లేవు ఆయన ఇచ్చేటివి. గెలిచిన దాకా చూసిండు, గెలిచినాక పెక్కినది అంతుండు. గంతే బిడ్డ.